ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. ముందు మనం డయాగ్రామ్ తీసుకుందాం. ఈస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్, వెస్ట్ సౌత్, నార్త్, వై యాక్సిస్ అన్నట్టు లెక్క. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక పర్సన్, ఇది ఆరిజిన్, ఇక్కడ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్కి వెళ్తున్నాడు. కరెక్ట్గా 45 వచ్చాడో చూసుకోండి. 3 యూనిట్స్ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, ఇక్కడ పి అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. మళ్ళీ పి అనే పాయింట్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్ వెళ్తున్నాడు. మరి దీనికన్నా డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి కాస్త డిస్టెన్స్ ఎక్కువ తీసుకున్నాను. అర్థమవుతుందా అమ్మాయి? ఇది 4 యూనిట్స్, ఇదేమో 3 యూనిట్స్. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 3 అనుకోండి, ఓపీ ఈక్వల్ టు ఆర్ అంటాం కదా మనం. అందువల్ల ఇక్కడ నెక్స్ట్ ఇది చేసే యాంగిల్ వాడే ఇచ్చేసాడు 45 డిగ్రీస్ అనుకోండి. అప్పుడు ఇది యాంగిల్ ఏమవుతుందంటే ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ ఎలా డ్రా చేశాను అంటే ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ కి ప్యారల్ గా అన్నాడు కాబట్టి ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ప్యారల్ గా వాడు వెళ్తున్నాడు కాబట్టి ఈ విధంగా వేసాం, ఈ డైరెక్షన్ లో వేసాం. ఏమండి, ఇప్పుడు ఇది ఒక 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్న లైన్ కి యాంగిల్ ఎంత అంటే ఇక్కడ వరకు చూస్తే 90 డిగ్రీస్, మళ్ళీ అక్కడ కాకుండా ఇంకో 45 డిగ్రీస్. అంటే మొత్తానికి ఈ రే ఏం చేస్తుందంటే 135 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అవునా కదా? చూడండి, మనం ఎలా తీసుకుంటే ఇదేమో రైట్ యాంగిల్ అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఇదేమో క్యూ అనే పాయింట్ రీచ్ అయింది కాబట్టి ఇది క్యూ అందాం. నెక్స్ట్ ఇప్పుడు పి ఎక్స్ కామా వై అనుకుంటే, ఎక్స్ కామా వై అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకి, ఆర్ కాస్ థీటా అని వచ్చింది. అవునా? అంటే 3 కాస్ 45 డిగ్రీస్. అర్థమైందమ్మా? అలాగే వై ఏమొచ్చింది, వై ఈక్వల్ టు ఆర్ సైన్ అంటే 3 సైన్ 45 డిగ్రీస్. అవునామా? అర్థమవుతున్నామా? మళ్ళీ ఆర్ కాస్ థీటా, ఆర్ సైన్ థీటా ఇవన్నీ వేయనా, అందుకనే ముందు చెప్పాను మీకు అమ్మా. ఇదో పర్పెండిక్యులర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఓపీ బార్ కావాలనుకోండి. ఓపీ బార్ కావాలంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బారేగా. ఓపీ బార్ కావాలంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ కదా. ఎందుకంటే ఓపీ బార్ కావాలంటే ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ ఎంత, ఎక్స్, వై యాక్సిస్ మీద డిస్టెన్స్ ఎంత, ఆరిజిన్ నుంచి వై. కాబట్టి ఎక్స్ఐ బార్ వైజే బార్ కదమ్మా. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ లో డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ ఏమో ఐ బార్, ఐ బార్. ఈ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ ఏమో జే బార్. అలా అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది, ఇది ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ కదా వస్తుంది ఓపీ బార్ అంటే. అవునా? సొల్యూషన్ లో లెట్ ఓ బి ది ఆరిజిన్ అనుకుంటున్నాం. అండ్ ఐ బార్ కామా జే బార్ బి ది యూనిట్ వెక్టర్స్ along x axis and y axis respectively. ఏమండి, రెస్పెక్టివ్లీ అనుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీని నుండి p ఈక్వల్ టు నాకు పాయింట్ ఏమొచ్చిందంటే ఎక్స్ వై అంటే ఇది. కాబట్టి p ఈక్వల్ టు పాయింట్ ఏంటంటే నాకు 3 కాస్, ఇంకోటి ఏమి ఇచ్చాడంటే గివెన్, వాడు ఇచ్చిన తర్వాత గివెన్ యాంగిల్ పిఓ ఎక్స్ అని ఇచ్చాడు, ఎక్స్ఓపి.
XOP ఈక్వల్ టు 45 degrees అని ఇచ్చారు. దెన్ P అనే పాయింట్ ఏమవుతుందంటే P ఈక్వల్ టు 3 cos 45 degrees, 3 sin 45 degrees. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం 3 cos 45 అంటే 3/√2, 3/√2 P అనేది O అంటే ఆరిజిన్ కాబట్టి 0, 0. ఇప్పుడు OP బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిస్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఓకి పీకి డిస్టెన్స్ అంటే ఓ కోఆర్డినేట్ లో ఎక్స్ ఓ అనే పాయింట్ లో అదే ఆరిజిన్ పాయింట్ లో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి 0 సార్. మరి పి అనే పి పాయింట్ లో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి 3/√2 కదా 3/√2 సార్ 3/√2 కి 0 కి డిఫరెన్స్ అంటే 3/√2 కదా ఎస్ సార్. ఎస్ సార్ ఇంటూ ఐ బార్ డిస్టెన్స్ ఇంటూ ఐ బార్ అర్థమవుతుందా ఎస్ సార్. అలాగే ఆరిజిన్ లో వై కోఆర్డినేట్ ఏంటి 0, అలాగే పి అనే పాయింట్ లో వై కోఆర్డినేట్ ఏంటి 3/√2. ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత 3/√2. మళ్ళీ అది ఇంటూ ఆ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ ఏంటి వై డైరెక్షన్ లో జే బార్ కాబట్టి 3/√2 ఇంటూ జే బార్ అది ఓపి బార్ అవుతుంది. అర్థమైందమ్మా ఎస్ సార్. చూడండి దెన్ ఓపి బార్ ఈక్వల్ టు అది ఎలా వస్తుందో చెప్తున్నాను. ఓపి బార్ అనేది మీకు 3/√2 ఇంటూ ఐ బార్ ప్లస్ 3/√2 ఇంటూ జే బార్. ఓకేనా నెక్స్ట్ ఈసారి పీక్యూ బార్ చూద్దాం. ఈ పీక్యూ బార్ అనేది ఎక్స్ తో చేసే యాంగిల్ ఎంత 135 degrees కదా ఎస్ సార్. కాబట్టి చూడండి అంటే దీన్ని మనం క్యూ ఒక నిమిషం ఓపీ అనేది ఎక్స్ తో యాంగిల్ చేస్తే వాడు ఏమని ఇచ్చాడు ఎక్స్ఓపి అని ఇచ్చాడా ఎస్ సార్. ఇప్పుడు పీక్యూ అనేది ఎక్స్ యాక్సిస్ తో 135 degrees యాంగిల్ చేస్తుంది కదా ఎస్ సార్. కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఎక్స్ పీక్యూ అని రాసుకోవచ్చా ఎస్ సార్. సార్. ఇంకో విషయం ఇక్కడ ఓపీ ఈక్వల్ టు 3 అని కూడా రాయాలి ఒకటి. ఇలా కాకుండా ఒక నిమిషం అండ్ ఓపీ ఈక్వల్ టు 3 బార్ పెట్టకూడదు. బార్ పెడితే వెక్టర్ అయిపోద్ది. ఓపీ అంటే డిస్టెన్స్ ఇక్కడ 3 అని రాసాం. నెక్స్ట్ ఇది ఎన్ అనుకుందాం. ఇది నార్మల్ ఎన్ అనుకుందాం. అప్పుడు మనం ఏమని చెప్పచ్చు ఓపీ బార్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీని బట్టి అదే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ బట్టి ఓపీ బార్ ఈక్వల్ టు ఓఎన్ బార్ ప్లస్ ఎన్పి బార్ అని చెప్పుకోవచ్చే. దెన్ ఓపీ బార్ ఈక్వల్ టు ఓఎన్ బార్ ప్లస్ ఎన్పి బార్. ఇప్పుడు చూడండి ఈ పాయింట్ తో మనకి ఇంకా అవసరం లేదు. ఇది మనకు అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఓపీ బార్ అంటే ఓఎన్ బార్ అంటే ఎంత 3/√2 వచ్చిందిగా ఎస్ సార్. ఇంటూ ఐ బార్ మరి డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ ప్లస్ అలాగే ఎన్పి బార్ అంటే ఎంత 3/√2 ఇంటూ ఈ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ జే బార్. సరిపోయిందమ్మా ఎస్ సార్. అలాగే అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది ఇంకా ఎక్స్ట్రా గాను పీక్యూ ఈక్వల్ టు 4 యూనిట్స్ అని వచ్చిందా పీక్యూ ఈక్వల్ టు 4 యూనిట్స్ ఇదేమో 3 యూనిట్స్ పీక్యూ ఈక్వల్ టు 4 యూనిట్స్ అయింది. అలాగే ఇంకేమైంది యాంగిల్ ఎక్స్పీక్యూ ఈక్వల్ టు ఎంత 135 degrees. నెక్స్ట్ చూడండి ఇప్పుడు పీక్యూ కావాలి నాకు. పీక్యూ బార్ ఈక్వల్ టు మనం ఏం చెప్తామంటే ఇక్కడ
PQ బార్ చూడండి 4 into cos 135 degrees కదా అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇక్కడ ఓపీ బార్ కావాలంటే ఈ ఓపీ డిస్టెన్స్ ఎంత 3 into cos 45 degrees ఇంటూ ఐ బార్ ప్లస్ 3 into sin 45 degrees ఇంటూ జే బార్ అని రాసాం. ఇప్పుడు ఈసారి పీక్యూ బార్ కావాలంటే ఈ పీక్యూ చేసే యాంగిల్ ఎంత 135 degrees. అవునా? Yes, sir. పీక్యూ బార్ కావాలంటే నేను ఏం రాయాలి అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత పీక్యూ 4 into cos theta అంటే ఎంత ఇక్కడ యాంగిల్ పీక్యూ చేసే యాంగిల్ ఎంత 135 కదా. 135, sir. అంటే ఇప్పుడు పీక్యూ బార్ ఈక్వల్ టు 4 into cos 135 degrees అలాగే ఇంటూ ఐ బార్ కూడా వస్తుంది కదా. మరి వెక్టర్ కదా అది రాయిపోతే వెక్టర్ రాదు వాల్యూ వస్తుంది. తర్వాత మరి ఈ వై డైరెక్షన్ లో 4 into sin 135 ఇంటూ జే బార్ అయినా Yes, sir. ఇప్పుడు సింప్లిఫై చేయండి. cos 135 ఎంత 1/√2 సార్ మైనస్ 1/√2 వస్తుందేమో చూడు. Yes, sir. cos 90 degrees plus 45 అంటే cos 90 అంటే ప్లస్ అంటే సెకండ్ క్వార్టర్ లో cos నెగిటివ్ సైన్ లో మారుతుంది sin 45 degrees అంటే మైనస్ 1/√2 వస్తుంది అన్న. అలాగే sin 1 ఎంత వస్తుంది ఇది 1/√2 ఏనా. sin 90 plus 45 సెకండ్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్ కాబట్టి cos 45 కింద మారుతుంది అంటే 1/√2 మర్చిపోయామా. అది ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అది రాస్తే వాల్యూస్ రాస్తే -4/√2 ఇంటూ ఐ బార్ ప్లస్ 4/√2 ఇంటూ జే బార్. అర్థమైందా మీది? అర్థం అవ్వలేదా? అర్థమైంది సార్. తర్వాత ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఏంటి ఓక్యూ బార్ అయినా. Yes, sir. Sir. మరి ట్రయాంగిల్ లా ప్రకారం ఓక్యూ బార్ కావాలంటే ఓక్యూ బార్ ఈక్వల్ టు ఓపీ బార్ ప్లస్ పీక్యూ బార్ అని రాసుకోవచ్చే. Yes, sir. ఓక్యూ బార్ ఈక్వల్ టు ఓపీ బార్ ప్లస్ పీక్యూ బార్. ట్రయాంగిల్ లా ప్రకారం అంటే ట్రయాంగిల్ లా అప్లై చేస్తూనే వస్తుంది. ఇంకో విషయం పీక్యూ బార్ ఈక్వల్ టు ఓక్యూ బార్ మైనస్ ఓపీ బార్ అయినా చూడండి ఇక్కడ పీక్యూ బార్ ఈక్వల్ టు ఓక్యూ బార్ మైనస్ ఓపీ బార్ అయినా. ఈ మైనస్ ఓపీ బార్ ఎలా తీసుకుంటే పీక్యూ బార్ ప్లస్ ఓపీ బార్ ఈక్వల్ టు ఓక్యూ బార్ అవ్వలేదా. ట్రయాంగిల్ లా బట్టి వస్తుంది ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. అవునా? దాన్ని బట్టి ఇది వచ్చింది. ఇప్పుడు ఓపీ బార్ అంటే ఎంత ఇది 3/√2 ఇంటూ ఐ బార్ ప్లస్ 3/√2 ఇంటూ జే బార్. మరి పీక్యూ బార్ అంటే ఎంత -4/√2 ఇంటూ ఐ బార్ ప్లస్ 4/√2 ఇంటూ జే బార్. సింప్లిఫై చేయండి. వాడు ఏమైనా కామన్ తీసాడమ్మా √2లో ఇది ఆన్సర్లో. Yes, sir. తీసారు సార్. చూడండి ఎక్కడ చూడండి ముందు 3/√2 -4/√2 అంటే 3 - 4 అంటే -1 కాబట్టి -1/√2 ఇంటూ ఐ బార్ 3 + 4 7/√2 ఇంటూ జే బార్. అర్థమైందమ్మా? దీంట్లో 1/√2 కామన్ తీసాడా? Yes, sir. 1/√2 కామన్ తీస్తే -ఐ బార్ ప్లస్ 7 జే బార్. అర్థమైందమ్మా అందరికి? Yes, sir. Sir. అది దీంతో ఈ క్వశ్చన్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కి వెళ్దాం. చూడండి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అయితే. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్స్ పేజ్ నెంబర్ 149 లో ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అవి. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనకు తెలిసింది ఇది. ఏమన్నాడు? ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. అంటే ఫార్ములా ఏంటి? ఏ బార్ డైరెక్షన్ లోనే యూనిట్ వెక్టర్ అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటి? మనం అలా యూజ్ చేస్తాం ఏ క్యాప్. ఫార్ములా ఏంటంటే ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మోడ్ ఏ బార్. అదే ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అంటే -a bar by -a బార్ బై మోడ్ ఏ బార్. అమ్మా ఏ బార్ కాదు సుప్రజ. జాగ్రత్తగా వినాలి, చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి
క్వశ్చన్ మీరు రాసుకోండి, సొల్యూషన్ నేను రాస్తాను. గివెన్ ఏ బార్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటాను. గివెన్ ఏ బార్ ఈక్వల్ టు వాడు ఏమని ఇచ్చాడు, 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్, 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్. The unit vector in the direction of a bar, the unit vector in the direction of a bar, in the direction of a bar is formula ఏంటి, is a cap equal to a bar by mod a bar. ఇది ఫార్ములా. కాబట్టి ముందు ఏ బార్ ఫైండ్ అవుట్ చేసేసుకోండి, గొడవ వదిలిపోతాం. దీనికన్నా ముందు ఏం చేస్తారంటే ముందు ఏ బార్ ఫైండ్ అవుట్ చేయండి. ముందు ఎట్లా రాస్తాను నేను, తీసేయండి చెప్తా. తర్వాత ఎప్పుడైనా యూనిట్ వెక్టర్ అన్నాడంటే ముందు ఏం చేస్తారంటే మాడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. కాబట్టి మాడ్ ఏ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ కోషన్స్ ని స్క్వేర్ చేసి సమ్ చేయాలి కదా. కాబట్టి ఏమవుతుంది, 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది 4 ప్లస్ 9 ప్లస్ 1 అంటే √14 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద యూనిట్ వెక్టర్ in the direction of a bar is a cap equal to a bar by mod a bar. అంతే. కాబట్టి ఏ బార్ బై mod a bar అంటే ఏమవుతుందో రాయండి. దట్ ఈక్వల్ టు ఏ బార్ అంటే ఎంత వచ్చింది, 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ బై mod a bar అంటే √14. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 2/√14 into i బార్ ప్లస్ 3/√14 into j బార్ ప్లస్ 1/√14 into k బార్. అయిపోయింది. 2 మార్క్స్ కి చాలా 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 ఇంపార్టెంట్ సమయం. 2 మార్క్స్ అండి. ఏమండి నెక్స్ట్ రెండో క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. మొత్తం ఎగ్జాంపుల్ సమ్స్ అన్ని ఇంపార్టెంట్. 2 మార్క్స్. ఫైండ్ ద వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ దట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్. అంటే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఏ బార్ అనే వెక్టార్ ఇచ్చాడు, ఆ వెక్టార్ కి ఆ వెక్టార్ ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లోని యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవ్వాలట, ఈ ఏ బార్ అనే యూనిట్ వెక్టర్ కన్నా 7 యూనిట్స్ 7 టైమ్స్ ఎక్కువ ఉండాలట. అర్థమవుతుందండి మీకు? అర్థమైందమ్మా? అర్థం కాలే చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ బార్ అనే వెక్టర్ ఇచ్చాడండి, ఏ బార్ అనే వెక్టర్ కి మనం యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తామా? అంటే ఏం చేస్తాం మనం, ఏ బార్ బై mod a బార్ వేస్తాం అంటే యూనిట్ వెక్టర్ వచ్చింది. వాడేమంటున్నాడంటే ఏ బార్ అనే వెక్టర్ కి 7 టైమ్స్ ఉండే యూనిట్ వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీకు అర్థమైందా? ఏం చేయాలి మనం, ఏ బార్ కి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని వచ్చిన వాల్యూని ఏం చేయాలి మనం 7 తో మల్టిప్లై చేసుకోవాలి. అది గివెన్ ఏ బార్ ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్ అమ్మ సమయం. గివెన్ ఏ బార్ ఈక్వల్ టు i బార్ మైనస్ 2j బార్. ఏమండి ఇప్పుడు మళ్ళీ mod a బార్ ఫైండ్ అవుట్ చేసాం. mod a బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంతే. తర్వాత j లేదు కాబట్టి 0 స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది, √5 అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే డైరెక్ట్ గా కూడా రాసేచ్చు. ఎలా అంటే ద యూనిట్ వెక్టర్ హ్యావింగ్ ది మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 7 అండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈజ్ అని చెప్పి 7 into a క్యాప్ అని కూడా రాసేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందని చెప్పింది? అది రాసేద్దామా? అర్థమవుతుందా మీకు? ద యూనిట్ వెక్టర్ having magnitude is equal to having magnitude 7 units
7 units in the direction of A bar. In the direction of A bar. Is ఏమవుతుంది 7 into A cap అవుతుంది అన్నమాట. ఈక్వల్ టు 7 into A cap అంటే ఏం రాసుకోవచ్చు మనం A bar by mod A bar రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 7 into A bar by mod A bar అంటే ఏమొస్తుంది I bar minus 2. ఏమండి ఇప్పుడు మనం 7 తో మల్టిప్లై చేస్తే 7/√5 into I bar minus 14 -14/√5 into J bar. అంతే ఏమండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి. ఇది కూడా మనం మోడల్ చేసాం సమ్ A+B చేసాము A+B+C ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా చేసాం గుర్తుందా మీకు మైనస్ ఆఫ్ sir. A bar mod A bar plus B bar plus C bar అని చెప్పి చేసాం ఇంపార్టెంట్ అమ్మని చెప్పాను అవునా. yes sir Yes, sir. Yes, sir. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది వెక్టర్స్ అని చెప్పించాడు కాబట్టి సొల్యూషన్ లో గివెన్ వెక్టర్ సార్ లేదా గివెన్ A bar equal to 2I bar plus 2J bar minus 5K bar. B bar equal to 2I bar plus J bar plus 3K bar. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ ది వెక్టర్స్ ఈ రెండు వెక్టర్స్ యొక్క సమ్ కి కూడా యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ రెండు వెక్టర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు వెక్టర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేసి ఒక వెక్టర్ వస్తుంది. ఆ వెక్టర్ కి ఆ వెక్టర్ డైరెక్షన్ లోనే ఉండే యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి చూడండి A bar plus B bar equal to ఏమవుతుంది 2I bar plus 2I bar plus 2J bar minus 5K bar plus 2I bar plus J bar plus 3K bar. That equal to 2I అంటే 4I bar plus 3J bar minus 2K bar. ఇది A bar plus B bar. ఇప్పుడు ఈ A bar plus B bar డైరెక్షన్ లోనే ఉండే యూనిట్ వెక్టర్ అడుగుతాడు కాబట్టి A bar plus B bar by mod A bar plus B bar అవుతుంది. కాబట్టి mod A bar plus B bar ఫైండ్ అవుట్ చేయి. యూనిట్ వెక్టర్ అనగానే mod ఫైండ్ అవుట్ చేసుకోవడమే. అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 square plus 3 square plus minus 2 whole square that equal to root 16 plus 9 plus 4 అవుతుందమ్మా root 29 అవుతుందమ్మా. Yes, sir. ఇప్పుడు చూడండి the unit vector in the direction of the unit vector in the direction of given vectors అని చెప్పి రాసుకోవచ్చు లేదా direction of A bar plus B bar equal to A bar plus B bar by mod A bar plus B bar. అర్థమైందమ్మా Yes, sir. A bar plus B bar అంటే 4I bar plus 3J bar minus 2K bar by root 29 అమ్మా అంతే. తర్వాత క్వశ్చన్ చూడండి ఫోర్త్ వన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా 2 మార్కులు. వాడు ఏమన్నాడు రైట్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది వెక్టర్స్ అంటున్నాడు. డైరెక్షన్ రేషియోస్ అడిగాడు. కాదు సరిగ్గా చాలా క్వశ్చన్ రైట్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది వెక్టర్ అండ్ హెన్స్ కాలిక్యులేట్ ఇట్స్ డైరెక్షన్ కొసైన్స్. ఏమన్నాడు చూడండి రైట్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది వెక్టర్ A bar equal to I bar plus J bar minus 2K bar అన్నాడు అండ్ హెన్స్ కాలిక్యులేట్ ఇట్స్ డైరెక్షన్ కొసైన్స్ అడుగుతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి ఏమా డైరెక్షన్ కొసైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందమ్మా. Yes, sir. yes sir
మీకు ఇంకో విషయం ఏంటంటే చూడండి, గివెన్ వెక్టర్ అని చెప్పి తీసుకుందాం. ఫస్ట్ గివెన్ వెక్టర్ ఈస్ ఏమని ఇచ్చాడు, ఏ బార్ ఈక్వల్ టు ఆల్ఫా, ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ 2k బార్. దీన్ని మనం ఎలా కంపేర్ చేస్తామని చెప్పాను, ఆర్ బార్ లో కంపేర్ చేస్తాం. అర్థమవుతుందండి? ఎస్ సార్. కంపేరింగ్ విత్, మీరు ఒకే లైన్లో రాసుకోవచ్చమ్మా, అంటే నాకు ప్లేస్ కోసం కింద రాస్తాను కానీ కంపేరింగ్ విత్ ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ వి గెట్. అప్పుడు మనకి ఏమని వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు, ఇంకో విషయం, ఈ ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏంటి, ఏబిసి. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి ఎందుకని అంటే, ఆరిజిన్ నుంచి ఆ పర్టికులర్ పాయింట్ 3 డైమెన్షన్ లో తీసుకున్న పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది, వై యాక్సిస్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది, జెడ్ యాక్సిస్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఆ డిస్టెన్స్ చెప్పే వాల్యూస్ ని మనం ఏమంటాం, మనం డైరెక్షన్ రేషియోస్ అంటాం. అంతే కదమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. అమ్మా ఇప్పుడు ఒక క్యూబైడ్ ఎలా తీసుకున్నానమ్మా, క్యూబైడ్ ఇది క్యూబైడ్ అని అనుకోండి, క్యూబ్ అనుకోకండి. ఇక్కడ ఏదో పాయింట్ పి తీసుకున్నానమ్మా. ఇప్పుడు నేను ఈ పి ఎక్స్ కామా వై కామా జెడ్ అనుకుంటే, ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ అనుకుంటే, అప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఇది ఆరిజిన్ అనుకుంటే, ఆరిజిన్ నుంచి పి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎక్స్ యూనిట్స్. వై యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది, వై యూనిట్స్. జెడ్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది, జెడ్ యూనిట్స్ ఆరిజిన్ నుంచి. అంతేనా? ఎస్ సార్. మరి ఏం చెప్తున్నాయి, ఈ XYZ నే మనం డైరెక్షన్ రేషియోస్ అంటున్నాం, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. మరి ఇక్కడ మరి XYZ మనం డైరెక్షన్ రేషియోస్ అంటే, మరి XYZ ఏం చెప్తున్నాయి ఇక్కడ, ఆరిజిన్ నుంచి ఆ పర్టికులర్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది, వై యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది, జెడ్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉన్న విషయాన్ని కదా చెప్తున్నాయి. ఎస్ సార్. ఎస్ సార్. అది కాబట్టి మనం చూడండి, వి గెట్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు -2. కాబట్టి మనం కావాలంటే ఈ డైరెక్షన్ రేషియోస్ ని XYZ అని కూడా అనొచ్చు, కానీ జనరల్ గా ఏంటంటే ABC తో డినోట్ చేస్తారు. కాబట్టి ABC అనుకోనమాట. ద డైరెక్షన్ రేషియోస్ లేదా డిఆర్స్, ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ గివెన్ వెక్టర్ is A, B, C ఈక్వల్ టు ఏమవుతాయంటే మనకి 1, 1, -2 అవుతాయి. ఏమండి? ఇప్పుడు ఈసారి డైరెక్షన్ కొసైన్స్ కావాలి నాకు. నో, అక్కడ L ఈక్వల్ టు ఏం చెప్పాం మనం, ఎక్స్ బై మాడార్ అని చెప్పాం, వై బై మాడార్ అని చెప్పాం, జెడ్ బై మాడార్ అని చెప్పాం, అవునా? కాబట్టి ఇక్కడ మాడార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1² ప్లస్ 1² ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే √6 అవుతుందమ్మా. రాసేనా? ఎస్ సార్. ఎస్ సార్. 4 దట్ ఈక్వల్ టు √6 యూనిట్స్. కాబట్టి L ఈక్వల్ టు ఎక్స్ బై మాడార్, వై బై మాడార్, జెడ్ బై మాడార్ అలాగైనా రాసుకోవచ్చు, ఏ బై మాడార్, బి బై మాడార్, సి బై మాడార్ అలాగైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. L ఈక్వల్ టు అంటే డైరెక్షన్ రేషియోస్ ఉపయోగించి రాయాలి అంటే అలా రాసుకోవచ్చు, ఏ బై మాడార్ అని రాసుకోవచ్చు, లేదంటే ఎక్స్ బై మాడార్ అని రాసుకోవచ్చు. కాబట్టి చూడండి, ఏ బై మాడార్ ఈక్వల్ టు 1/√6, M ఈక్వల్ టు బి బై మాడార్ ఈక్వల్ టు 1/√6, n ఈక్వల్ టు సి బై మాడార్ ఈక్వల్ టు -2/√6 ఎలా అయినా రాయొచ్చు. లేదా L ఈక్వల్ టు ఎక్స్ బై మాడార్ దట్ ఈక్వల్ టు 1/√6, M ఈక్వల్ టు వై బై మాడార్ దట్ ఈక్వల్ టు 1/√6, Z ఈక్వల్ n ఈక్వల్ టు జెడ్ బై మాడార్
that equal to minus 2 by root 6. Therefore, the direction cosines are the direction ratios, the given vectors ka the vector are the direction cosines are. మీరు అంత రాయడం ఇష్టం లేకపోతే ఏం చేయొచ్చు అంటే డీసీస్ డీసీ అని రాసి అపర్ స్పేసెస్ డీసీ కోసైన్స్ ఆర్ ఏమవుతాయి ఎల్ కమా ఎం కమా ఎన్ ఈక్వల్ టు 1 by root 6 కమా 1 by root 6 కమా మైనస్ 2 by root 6. అర్థమైందా ఇది? Yes, sir. Yes, sir. ఫిఫ్త్ సొల్యూషన్ వాడు ఏమంటాడంటే కన్సిడర్ 2 points P and Q with position vectors OP bar equal to 3A bar minus 2B bar ఇచ్చాడు. OQ bar ఏమో A bar plus B bar ఇచ్చాడు. Find the position vector of a point R which divides the line segment joining PQ in the ratio internally externally. మనం ఫార్ములా ఉంది కదా సెక్షన్ ఫార్ములా. ఇప్పుడు OP అనే లైన్ సెగ్మెంట్ ని Q అనే పాయింట్ M/N రేషియో లేదంటే AB అనే లైన్ సెగ్మెంట్ ని మీకు ఆల్రెడీ చెప్పాను నేను, చూడండి ఒకసారి చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చింది తీసుకుందాం. లెట్ P, QB ఎనీ 2 points లేదా OB ది ఆరిజిన్ అండ్ P, QB ఎనీ 2 points అని తీసుకోవచ్చు. లేదంటే P, QB ఎనీ 2 points అండ్ OB ది ఆరిజిన్ అందాం. OB ది ఆరిజిన్ అందాం. ఏమండి నెక్స్ట్ గివెన్ పొజిషన్ వెక్టర్స్ ఇచ్చాడు కదా. OP బార్ ఈక్వల్ టు 3A బార్ మైనస్ 2B బార్, OQ బార్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్ ఇలా ఇచ్చడం. ఇప్పుడు ఈ PQని R అనే పాయింట్ డివైడ్ చేస్తుంది 2:1 రేషియోలో ఇంటర్నల్ గా. చూడండి ఫస్ట్ వన్ గివెన్ the point R divides PQ bar in the ratio 2:1 internally. Then the MON then అప్పుడు ఓఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఇప్పుడే చెప్పుకున్నాం. ఓఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 into OQ bar plus 1 into OP bar by 3, sir. అమ్మా అర్థమవుతుందమ్మా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? Yes. ఓఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 into వెనకున్నది ముందు వస్తుంది అంటే OQ బార్ ప్లస్ 1 into OP బార్. అర్థమవుతుందమ్మా? లేకపోతే MB బార్ ప్లస్ NA బార్ అని రాయినా, M into OB బార్ ప్లస్ N into OA బార్ అని రాయినా? అర్థమవుతుంది సార్. అంటే ఇప్పుడు బై 2 + 1 అంటే ఇప్పుడు 2 into OQ బార్ అంటే ఎంత? A బార్ ప్లస్ B బార్ ప్లస్ 1 into OB బార్ అంటే ఎంత? 3A బార్ మైనస్ 2B బార్. బై 2 + 1 అంటే ఎంతమ్మా? 3. దట్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై సింప్లిఫై చేసాం అనుకోండి, ఇది 2A బార్ ప్లస్ 2B బార్ ప్లస్ 3A బార్ మైనస్ 2B బార్ అవుతుంది బై 3. 2B బార్ 2B బార్ క్యాన్సిల్ అయిపోతే 5A బార్ బై 3 అని వచ్చిందమ్మా. Yes, sir. ఇంటర్నల్ గా దెన్ ఇక్కడ ఒక పని చేద్దాం. Given the point R divides PQ bar in the ratio 2:1 internally, then the position vector
the position vector of r is అని చెప్పి రాద్దాం. అలాగే ఇక్కడ కూడా రెండోది గివెన్, ఈసారి ఎక్స్టర్నల్ ఇచ్చాడు కాబట్టి చూద్దాం. గివెన్ ద పాయింట్ P divides P కాదు R divides PQ bar in the ratio same ratio అమ్మా. Yes, sir. externally then the position vector of r is ఏమవుతుందమ్మా? r bar equal to చెప్పాలి 2 into OQ bar minus 1 bar into OP bar OP bar by 2 plus 1. 2 minus 1. 2 minus 1, sir. తపస్వి అమ్మా, తపస్వినా కాదు తేజస్వి సార్. తేజస్వి 2 minus 1 కదమ్మా, 2 plus 1 అని చెప్తున్నాడమ్మా. అవునమ్మా? Yes, sir. కంగారు పడకూడదు. ఇప్పుడు 2 into OQ bar అంటే A bar plus B bar minus 1 into OP bar అంటే 3A bar minus 2B bar. 2 minus 1 అంటే 1. 2తో మల్టిప్లై చేస్తే 2A bar plus 2B bar minus 3A bar plus 2B bar అంటే ఇప్పుడు ఇది minus A bar plus 4B bar అంతే. అంతేనండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటాడండి? సో దట్ ది పాయింట్స్ ఇప్పుడు చూడండి, ఇది పాయింట్ అని ఇచ్చాడు మనకు. నన్ను ఇచ్చింది ఏంటి? వెక్టార్స్ అని ఇచ్చాడు. వెక్టార్స్ అంటే ఏం చెప్పాను? సైడ్స్ కింద తీసుకోమని చెప్పాను. పాయింట్స్ అంటే ఏం తీసుకోవాలి? వర్టిసెస్ సార్. అంటే వెర్టిసెస్ అంటే పొజిషన్ వెక్టార్స్. అదేటమ్మా సైలెంట్ అయిపోయారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చూడండి. లెట్ O be the origin అనుకోండి. లెట్ O be the origin అనుకోండి. 2 మార్కులకి ఇవ్వచ్చు, 4 మార్కులకి ఇవ్వచ్చు ఒక్కోసారి. O be the origin అనుకోండి. ఏమండి? తర్వాత గివెన్ OA bar equal to 2I bar minus J bar plus K bar. 2I bar minus J bar plus K bar. OB bar equal to I bar minus 3J bar minus 5K bar. OC bar equal to 3I bar minus 4J bar minus 4K bar. ఇప్పుడు ఈసారి ఈ పాయింట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి AB బార్ ఈక్వల్ టు OB బార్ మైనస్ OA బార్. OB బార్ అంటే I బార్ మైనస్ 3J బార్ మైనస్ 5K బార్ మైనస్ 2I బార్ ప్లస్ J బార్ మైనస్ K బార్. I బార్ మైనస్ 2I బార్ అంటే మైనస్ I బార్ మైనస్ 2J బార్ మైనస్ 6K బార్. ఇది మైనస్ I బార్ మైనస్ 2J బార్ మైనస్ 6K బార్. AB బార్ అయిపోయింది. తర్వాత BC బార్ OC బార్ మైనస్ OB బార్. OC బార్ అంటే ఎంత? OC బార్ A bar minus 4J bar minus 4K bar. minus 4J bar minus 4K bar. OB బార్ అంటే ఎంత? మైనస్ I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ 5K బార్ అవుతుందమ్మా. ఇప్పుడు ఇది 3I బార్ మైనస్ I బార్ అంటే 2I బార్ మైనస్ 4J బార్ ప్లస్ 3J బార్ అంటే మైనస్ J బార్ మైనస్ 4K బార్ ప్లస్ 5K బార్ అంటే ప్లస్ K బార్. తర్వాత CA బార్ చూడండి, ABBC CA బార్ ఈక్వల్ టు OA బార్ మైనస్ OC బార్. OA బార్ అంటే 2I బార్ మైనస్ J బార్
ప్లస్ కే బార్ మైనస్ ఓసీ బార్ అంటే 3i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. 2i బార్ మైనస్ 3i బార్ అంటే మైనస్ i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 5k బార్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. మాడ్ ఏబీ బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, లేదంటే మీరు ఏబీ బార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాడ్ ఏబీ బార్ అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. దానికన్నా ఇదైతే కొద్దిగా ఒకే చోట ఉంటాయి. ఏబీ బార్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 36 అంటే √41 వస్తుందమ్మా. ఏమా నెక్స్ట్ మాడ్ బీసీ బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు √6 యూనిట్స్ అండి. తర్వాత సిఏ బార్ ఈక్వల్ టు మాడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిఏ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇప్పుడు ఏం చెప్పచ్చు ఇది? దట్ ఈక్వల్ టు √1 ప్లస్ 9 ప్లస్ 25 అంటే √35 యూనిట్స్ అమ్మా. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు మనం చూడండి, ఇది దీన్ని స్క్వేర్ చేస్తే ఈ రెండింటిని స్క్వేర్ చేసి వచ్చిన వాల్యూని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుందా లేదా? ఎస్ సార్. మాడ్ ఏబీ బార్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ బీసీ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ సిఏ బార్ స్క్వేర్ అవుతుంది. ఎస్ సార్. మాడ్ ఏబీ బార్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ BC bar square plus mod CA bar square. Therefore, given points form a right angle triangle. Given points form a right angled triangle. That even given points are the vertices of a right angle triangle. What is the rasadam? Given points are the vertices of a right angled triangle. Yama? Idama. Next. తర్వాత క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏమంటాడమ్మా వాడు? లెట్ ఏ కమా బి కమా సి అండ్ డి ఆర్ 4 పాయింట్స్ విత్ పొజిషన్ వెక్టర్స్ అని చెప్పి వాడే ఇచ్చేసాడు గొడవ లేకుండా. ఏమంటే ఏ బార్ ప్లస్ 2b బార్ 2a బార్ మైనస్ b బార్ అండ్ ఏ బార్ అండ్ 3a బార్ ప్లస్ b బార్ రెస్పెక్టివ్లీ. ఎక్స్ప్రెస్ ది వెక్టర్స్ ఏసీ డిఏ బిఏ అండ్ బిసి బార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. అంటే మామూలుగా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే. ఏమండి చూడండి, ఇప్పుడు వాడు ఇచ్చింది మాత్రం పొజిషన్ వెక్టర్ వాడే ఇచ్చాడు కాబట్టి లెట్ ఓబి ది ఆరిజిన్ అని చెప్పి ఏబి ఓఏ బార్ ఓబి బార్ ఓసి బార్ ఓడి బార్ వాడి ఇచ్చింది తీసుకున్నాం. తీసుకున్న వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవడం. తర్వాత నుంచి వచ్చే సమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ మ్యాక్సిమం. చూడండి 7th లో 7th సొల్యూషన్. లెట్ ఓబి ది ఆరిజిన్ అన్నామా. ఇది చెప్పి ఆపుతాను. ఓ ఆరిజిన్ ఇంకేమి ఇచ్చాడు? గివెన్ ఓఏ బార్ ఈక్వల్ ఏమని ఇచ్చాడు? ఏ బార్ ప్లస్ 2b బార్. ఇది ఏ బార్ కన్నా ఏ ప్లస్ 2b కింద తీసుకోండి. ఓబి బార్ ఈక్వల్ ఏమని ఇచ్చాడు? 2a మైనస్ బి. ఓసి బార్ ఈక్వల్ ఏమని ఇచ్చాడు? ఏ అని ఇచ్చాడు. ఓఏ అంటే పొజిషన్ వెక్టర్ అంటే బార్లో ఉండాలి.
అలా వచ్చింది చూడమ్మా. తర్వాత ఓడి బార్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు 3a ప్లస్ బి అని ఇచ్చాడు. బి బార్ రాసాడు. ఇవి పొజిషన్ వెక్టర్స్ అంటే మరి ఈ వెక్టర్స్ అయితేనే కదా అవుతాయి, వాల్యూస్ అయితే వాల్యూస్ అవుతాయి కదా తప్ప వెక్టర్స్ అవుతాయి అవ్వవు కదా. కాబట్టి ఈ వెక్టర్స్. ఇప్పుడు ఈసారి ఏమంటాడు వాడు, ముందు ఏసీ బార్ అన్నాడు. ఏసీ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈక్వల్ టు ఓసీ బార్ అంటే ఎంత ఏ బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత, డైరెక్ట్ గా రాసేద్దామమ్మా. ఏ బార్ మైనస్ 2b బార్, ఏ బార్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2b బార్. నెక్స్ట్ డిఏ బార్ ఈక్వల్ టు ఓఏ బార్ మైనస్ ఓడి బార్. ఓఏ బార్ అంటే ఏ బార్ ప్లస్ 2b బార్ మైనస్ ఓడి బార్ అంటే 3a బార్ మైనస్ b బార్, అంటే ఏ బార్ మైనస్ 2a బార్ అంటే 2a బార్ మైనస్ ప్లస్ b బార్ ఏమా. నెక్స్ట్ బిఏ బార్, బిఏ బార్ ఈక్వల్ టు ఓఏ బార్ మైనస్ ఓబి బార్. ఓఏ బార్ అంటే ఎంత ఏ బార్ ప్లస్ 2b బార్ మైనస్ ఓబి బార్ అంటే మైనస్ 2a బార్ ప్లస్ b బార్, అంటే మైనస్ ఏ బార్ ప్లస్ 3b బార్. నెక్స్ట్ సిఏ బార్, బీసీ బార్, బీసీ బార్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓబి బార్. ఓసీ బార్ అంటే ఏ బార్ మైనస్ ఓబి బార్ అంటే మైనస్ 2a బార్ ప్లస్ b బార్, అంటే ఇది మైనస్ ఏ బార్ ప్లస్ b బార్. అంతేనమ్మా.